కాకినాడ జిల్లాలో నూతన సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. ఆదిత్య ఇంటర్ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు ఎన్టీఆర్ బీచ్లో స్నానానికి వెళ్లారు. వీరిలో కోనప్పపేట గ్రామానికి చెందిన గుత్తుల సతీష్ కుమార్ అనే విద్యార్థి అలల ఉధృతిలో చిక్కుకుని మృతి చెందాడు. సతీష్ చనిపోయిన విషయాన్ని సహ విద్యార్థులు కాలేజీ యాజమాన్యంకు తెలిపారు. హుటాహుటిన కాలేజీ యాజమాన్యం స్పందించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తమకు తెలియజేయకుండా మృతదేహాన్ని మార్చురీకి ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు కాలేజీ దగ్గర ఆందోళన చేపట్టారు. చచ్చిపోయిన నా కొడుకుని కూడా చూపించారు. నీ కొడుకు చచ్చిపోతావా నీ కొడుకు చచ్చిపోయాడు అన్ని రోజులు నువ్వు అలా పిల్లేసుకుంటావు. నువ్వు అలాగే అంబులెన్స్ లో బాడీ లేదు. ఉంటే నా భార్యకి నా కొడుకుని చూసి చూపించారండి. అంబులెన్స్ పడిపోతా పరిగెట్టుకు వెళ్తే ఎదురు ఎక్కించుకోవాలి. డ్రైవర్ సీట్ పక్కనే నేను కార్లో వస్తానంటే ఇవి ఎక్కించుకోవాలి. గదిలో కూర్చొని మాట్లాడి మోటివేట్ చేస్తారండి. ఎన్నోసార్లు తింటాడు కదా కుర్రాడు కొనుక్కొచ్చి ఇస్తుంటారు కానీ కూర్చోబెట్టి ఫోన్ లేదు. ఓకే మంచిది నేను గోడ తెమ్మని అడుగుతున్నాను. మీరు ఎప్పటి నుంచి మధ్య చంపేయారండి. ఎక్కడో చంపేసి ఇక్కడ చచ్చిపోయాడు అన్నారండి. లేదండి శవం లేదు. ఉంటే ఎక్కడో చంపేసాడు. హాస్పిటల్లో పెట్టేసి నాటకం ఆడారండి. షోయింగ్ అండి ఏమీ లేదు. అంబులెన్స్ షోయింగ్ నాటకం ఆడారు. అంబులెన్స్ లో శవం లేదు. ఉంటే నాకు